హలో హాయ్ నమస్తే నేను మీ బిందు అండి ఫ్రమ్ బిందు జ్యువెలరీస్. ఇవాళ కొన్ని పాతవి కొత్తగా చేసినవి చూపిస్తాను చూడండి. ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ కాకుండా చూడండి. బ్యాంగిల్ ఒకటి స్క్రూ పెట్టాము, అవన్నీ చూపిస్తాను చూడండి. యాక్చువల్లీ ఇదేంటంటే ఒక పాత హారంలోదండి 2 చైన్స్ తీసుకున్నాము. ఆ హారం కూడా ఏం చేయొచ్చు అంటే 2 డిఫరెంట్గా 3 టైప్స్ కూడా చేసుకోవచ్చు. 2-3 టైప్స్ మన ఇష్టం. హారంలో లాకెట్ సపరేట్ చేసుకోవచ్చు, సైడ్ చైన్స్ సపరేట్ చేసుకోవచ్చు. ఒకవేళ సైడ్ చైన్స్ లెంగ్దీగా ఉంటే కూడా బ్రేక్ చేసుకొని చిన్న బిట్ వరకు కూడా తీసుకోవచ్చు, మన ఇష్టం. ఇంకా అది సైడ్ చైన్స్ని బ్రేక్ చేసుకోవచ్చు, లేదు లాంగ్గా కావాలంటే సైడ్ చైన్ అలాగే ఉంచుకోవచ్చు. ఇవి సైడ్ చైన్స్ సింపుల్గా కొంచెం వరకే బ్రేక్ చేసుకొని, అంటే తన నెక్ లెంగ్త్ ఎంత కావాలో అంతవరకు తీసుకొని మిగతాది రింగ్స్ వేసేసాము. దానికి ఏం చేసామంటే సెంటర్లో లాకెట్ ఇచ్చాను. ప్లస్ ఏం చేసామంటే ఇది ఉట్టి చైనే కదా, చైన్కి కొంచెం రింగ్స్ ఇచ్చేసి ముత్యాలు ఈ రూబీస్తో యాడ్ చేశాను అనమాట. కాదంటే గ్రీన్ కలర్ కూడా, ముత్యాలు గ్రీన్ కలర్ వేసుకోవచ్చు, మన ఇష్టం. కలర్ చాయిస్ అనేది మన ఇష్టం. వైలెట్స్ వేసుకోవచ్చు, మనకి ఏది కావాలి లేదనుకుంటే ఆ కలర్ చేసుకోవచ్చు. మళ్ళీ సపరేట్గా దీన్ని ఏం చేశాను అంటే ఈ లాకెట్ సపరేట్గా వేరేగా చేశాను, అది చూపిస్తాను. ఇది యాక్చువల్ ఏంటంటే ఒక కస్టమర్ దగ్గర పాత లాకెట్ ఉందండి. తను వేరేగా ముత్యాలు జస్ట్ ఊరికనే దారంలోకి వేసుకుని ఉన్నారనమాట. బాగా ఓల్డ్గా అనిపిస్తుంది, కొంచెం రీమోడల్ చేయమంటే ఏం చేశానంటే సింపుల్గా లైట్ వెయిట్లో కింద ఏం చేశానంటే ఇట్లా రింగ్స్ ఇచ్చేసి ముత్యాలు ఇచ్చేసాను. తర్వాత ఏం చేసామంటే ఒక బుట్ట ఇచ్చేసాను, చిన్నగా బుట్టగా కావాలన్నారు, కింద బుట్ట పెట్టాను అనమాట. బుట్ట పెట్టేసి పైన అంతని పాత ముత్యాలు ఉన్నాయన్నమాట, సన్నవి దారంలోకి ఉన్నాయి. అవి ఏం చేసామంటే లైట్ వెయిట్లో అల్లేసి ఇలాగా మొత్తం ఇలా సెట్ చేసి ఇచ్చాను. తన రిక్వైర్మెంట్ ఏంటంటే ముత్యాలు బాగా పాతవి గుర్తుగా ఉన్నాయి, అందుకని ఏదైనా చేసి ఇమ్మన్నారనమాట. అందుకని ఏం చేసామంటే ఇలా సింపుల్గా చేసి ఇచ్చేసాను. యాక్చువల్లీ ఇదేంటంటే ఒక కస్టమర్ దగ్గర పాత లాకెట్ ఉండింది, సింపుల్గా ఉందన్నమాట. దానికి ఏం చేసామంటే కింద కొంచెం ఇలా రింగ్స్ ఇచ్చేసి, ఈ లాకెట్లో గ్రీన్ స్టోన్స్ ఉన్నాయి కాబట్టి నేను కూడా ఏం చేశానంటే ముత్యము గ్రీన్ సింపుల్గా ఇచ్చేసాను. సింపుల్గా ఇచ్చేసి బ్యాక్ స్క్రూ ఇచ్చేసామన్నమాట. ఇలాగ ఈ సింపుల్గా దారంలోకున్న దానికైనా వేసుకోవచ్చు, గోల్డ్ ఏమైనా ఉన్న పాత చైన్స్ వాటికైనా వేసుకోవచ్చు, పూసలు బీడ్స్ మన దగ్గర ఏదైనా ఉంటాయి కదా ఆ చైన్కైనా వేసుకోవచ్చు. ఇదేంటంటే ఇప్పుడు వెనక ఇట్లా స్క్రూ ఉండటం వల్ల దేనికైనా మార్చుకోవచ్చు అనమాట. ఓకే, దానికి ఫిక్స్ చేసుకోవాలని ఏం లేదు. మీ దగ్గర కూడా ఎవరి దగ్గర ఇలా లాకెట్స్ అలాంటి చిన్న చిన్నవి ఏదైనా కమ్మలు వాడని ఉంటే తీసుకొస్తే చేసిస్తాను. యాక్చువల్లీ ఇదేంటంటే ఒక కస్టమర్ దగ్గర పాత చైన్ ముత్యాలు ఉన్నాయండి, చెంపసరాలు అనమాట ఇవి. ఉట్టిగా చైన్ రింగుల్లాగా ఇచ్చేసి, చాలా పాతది ఇది, 30 ఇయర్స్ బ్యాక్తో 25 ఇయర్స్ బ్యాక్ అనమాట. జస్ట్ రింగుల్లాగా ఇచ్చేసి గోల్డ్, దానికి ముత్యాలు ఇచ్చేస్తున్నారు సింపుల్గా. ఏం చేసామంటే అది తీసేసి, ఆ ముత్యాలన్నీ తీసేసి ఇప్పుడు ఏం చేశానంటే దానికి రిక్వైర్మెంట్ వైలెట్ అన్నారు, అందుకని ముత్యము వైలెట్ ఇలా ఇచ్చేసి ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మధ్యలో ఒక పెండెంట్ చేస్తున్నాను. ఆ పెండెంట్ అయిపోవాలన్నమాట, ఇంకా చేస్తున్నాను. ఆ పెండెంట్ పెట్టేస్తే ఇప్పుడు ఇది మెల్లోకి చైన్ అయిపోద్ది. లెంగ్త్ కూడా తనకి ఎంత లెంగ్త్ అయితే అంత ముత్యాలు బ్యాక్ ఇచ్చేస్తాను. సేమ్ ఇది ఇట్లాంటివి ఏదైనా మీ దగ్గర మాటీలు కానీ చంపసరాలు వాడనివి ఏమైనా ఉంటే అలాంటివి తీసుకొస్తే ఇలా చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఇదేంటంటే కస్టమర్ దగ్గర ఒక ఓల్డ్ బ్యాంగిల్ ఉండిందండి. ఈ బ్యాంగిల్కి కుందన ఉన్నాయి అనమాట. కాకపోతే ఏమైందంటే తనకి పట్టడం లేదు. అంతకుముందు స్క్రూ ఉంది కానీ అది ఓపెనబుల్ లేదనమాట, జస్ట్ ఉట్టిన స్టైల్కి ఇలా ఇచ్చేస్తున్నారు. అందుకని ఏం చేశామంటే ఈ బ్యాంగిల్కి ఇప్పుడు ఇలా సైడ్కి స్క్రూ ఇచ్చాను. స్క్రూ వల్ల ఏంటంటే ఇప్పుడు ఓపెన్ చేసేసుకొని వేసుకోవచ్చు, సైజ్ ఎక్స్పాండ్ చేసే పని లేకుండా. కొన్నిటికి ఏంటంటే దీనికి ఏమైనా మనం వేరే వేసి ఎక్స్పాండ్ చేయలేము ఇలాంటి బ్యాంగిల్స్ని. మరి కొన్ని బ్యాంగిల్స్ దాదాపు అన్నీ చేసుకోవచ్చు. ఇలాగున్నవి ఏంటంటే మనం బ్రేక్ చేసి దీన్ని ఇంత ఎక్స్పాండ్ చేసే బదులు కొంచెమే ఉన్నప్పుడు ఒక స్క్రూ ఇట్లా ఇచ్చేసి అడ్జస్ట్మెంట్కి చేసుకోవచ్చు. అలా కాదు సైజు చాలా వేరియేషన్ ఉన్నప్పుడు మాత్రం బ్రేక్ చేసి మధ్యలో ఒక ఏదైనా స్టోన్ అట్లా వేసి చేసిస్తాను. ఇది సింపుల్గా తనకేం పెద్దగా అవసరం లేదు, అందుకని ఏం చేశామంటే ఒక స్క్రూ ఇచ్చేసాను. యాక్చువల్లీ ఇదేంటంటే ఒక కస్టమర్ దగ్గర నట్స్ ఉన్నాయండి, నట్స్ పలకలు అంటామన్నమాట. అవి యూజ్ చేయట్లేదు, చాలా ఉన్నాయి తన దగ్గర. అందుకని ఏం చేసామంటే దాన్ని కొంచెం డిఫరెంట్గా చేసిస్తానని చెప్పాను. తను కరిగిచ్చేద్దామని తీసుకొచ్చారు, వద్దండి వాడుకోవచ్చు అని చెప్పాను అనమాట. అవి ఏం చేసామంటే ఇలా బ్లూ కలర్ తనకి లేదన్నారు, బ్లూ ప్యాటర్న్ చేశాను. ఇక్కడ బ్లూ పింక్ వైట్ వేసేసి అక్కడ షైన్ అవ్వడానికి ఏం చేసామంటే వాళ్ళ దగ్గర ఉన్న పలకలు నట్స్ అంటాం కదా అవి వేసేసి ఇలా ఒక చిన్నది, తనకి నెక్ లెంగ్త్ 15 చాలన్నారు, సింపుల్గా చేసిచ్చాను. అలా కాదు అనుకుంటే నెక్ లెంగ్త్ కొంచెం ఎక్కువ కావాలన్నా కూడా మనం చేసుకోవచ్చు, పెద్ద లెంగ్త్ కూడా చేసేసుకోవచ్చు. ఉన్నవి ఏమైనా ఉంటే అలా యూస్ చేసుకోవచ్చు. మీ దగ్గర కూడా ఏదైనా వాడని ఇలా నట్స్ కానీ ఇంకేదైనా ఉంటే తీసుకొస్తే నేను ఎట్లా ప్యాటర్న్ చేయాలో చెప్తానండి. యాక్చువల్లీ ఇదేంటంటే ఒక కస్టమర్ దగ్గర ఈ టాంజోనైట్స్ ఉన్నాయండి, బీడ్స్ కొంచెం చిన్న చిన్న సైజు ఉన్నాయన్నమాట, చిన్నవి ఉన్నాయి. తనకి ఏంటంటే రిక్వైర్మెంట్ ఒక 3 లైన్స్ 4 లైన్స్ కావాలన్నారు. అదేంటంటే దారంలోకి వేస్తే సరిపోవు కాబట్టి కొంచెం గోల్డ్ వేసుకుంటూ చిన్న చిన్న ఇక్కడ ఏం చేశానంటే ఇట్లా వైట్ స్టోన్స్ ఇచ్చాను. ఏంటంటే టాంజోనైట్కి వేరే కలర్గా మ్యాచ్ అవ్వదు కాబట్టి వైట్ కలర్ మ్యాచ్ అయ్యిద్దని చెప్పి వైట్ స్టోన్స్ ఇచ్చుకుంటూ 2 బీడ్స్కి ఒక వైట్ స్టోన్ ఇచ్చేసి ఇవే 3 లైన్స్ సెట్ చేసామన్నమాట. విడిగా అయితే కొన్నే ఉన్నాయి తన దగ్గర, విడిగా దారంలోకి చేస్తే తనకి 1 లైన్ 2 లైన్స్ కూడా రావు.
అందుకని కొంచెం అది 3 లైన్స్ పెద్ద లెంగ్త్, లాంగ్ లెంగ్త్ కావాలన్నారు. ఇది లెంగ్త్ చాలా ఉందండి. నేను ఇట్లా పెట్టాను. ఫుల్ లెంగ్త్ చాలా ఉంది ఇది. అందుకని ఏం చేసామంటే అక్కడక్కడ వేసుకుంటూ గోల్డ్ వైర్ తల్లేసుకొని సెట్ చేసాం. ఇప్పుడు ఏంటంటే తనకు కావాల్సినంత రిక్వైర్మెంట్ లెంగ్త్ అయింది. మోడల్ కూడా డిఫరెంట్గా ఉంది. అట్లాగే మీ దగ్గర ఎవరి దగ్గర ఇట్లా వాడని బీడ్స్ అవి ఇవి తీసుకొచ్చి వేస్తే నేను ఏమైనా ఉంటే చేసిస్తాను. యాక్చువల్లీ ఇదేంటంటే ఒక కస్టమర్ దగ్గర బీడ్స్ ఉన్నాయండి. పింక్ కలర్ తను కలెక్ట్ చేసుకున్నారు. బీడ్స్ ఉన్నాయి. ఇట్లా ఏంటంటే కమ్మలు ఉన్నాయి, కొన్ని వాడలేదన్నమాట. అలా అందుకే మనం మీ దగ్గర నువ్వు ఇలా తీసుకొస్తే నేను సెట్ చేసి ఇస్తాను. తను వేరే చేసి ఇచ్చాను నక్లీస్లు అవి. ఇలా కమ్మలు ఏం చేశారంటే అసలు వాడడం లేదు, చాలా వెయిట్ ఉన్నాయి, చెవుకు పెట్టుకోవడానికి రావట్లేదన్నారు. అందుకని ఏం చేశానంటే కమ్మలు బ్యాక్ స్క్రూ వెనకాల తీసేసి ఇక్కడ ఒక పట్టీలాగా ఇచ్చేసి జస్ట్ ఇట్లా పట్టీ యాడ్ చేసేసామన్నమాట. చేసి అవే కమ్మల్ని ఈ యూస్ చేయని బీడ్స్ ఉన్నాయి, దానికి ఏం చేసామంటే ఇప్పుడు ఇలా సైడ్ ఇలా పెండెంట్ లాగా పెట్టేసేసి బ్యాక్ ఇంక ఇక్కడ లెంగ్త్ సరిపోదు కాబట్టి ముత్యాలు వేసి ఇచ్చేస్తాను. అది అందుకని మీ దగ్గర ఏదైనా ఇలాంటి వాడని ఉన్నాయి బీడ్స్ కానీ కమ్మలు కానీ ఏదైనా వాడని ఉన్నాయి లాకెట్స్ తీసుకొచ్చారంటే అన్నీ ఒకేసారి ఎలా సెట్ చేయొచ్చో చేసుకోవచ్చు అనమాట. మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఫర్దర్ అప్డేట్స్ వస్తుంటాయి. ఇప్పుడు రెగ్యులర్గా ఏంటంటే కొత్తవి చేసినవి పాతవి అన్నీ పెడుతూ ఉంటాను. థ్యాంక్ యూ.